ఫ్రెండ్స్ ఈ ఫోన్ మాత్రం సూపర్ క్రేజీ. ఏకంగా ఐఫోన్ 16 Pro Max లో ఏదైతే కెమెరా షట్టర్ బటన్ పెట్టారో వీళ్ళు GT ట్రిగ్గర్ బటన్స్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని బేస్ వేరియంట్ 20,000 రూపాయలకి, అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేప్పటికి 25,000 రూపాయలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఫోన్ ఏంటన్నానంటారా? ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ ఈ రోజే లాంచ్ చేసినటువంటి ఇన్ఫినిక్స్ GT 30 Pro. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఆలో అదేనండి AI తో ఇంటిగ్రేట్ అవి రావడంతో పాటు ఈ స్పోర్ట్స్ రెడీ స్మార్ట్ ఫోన్ అంటే ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు గేమింగ్ ట్రిగ్గర్స్ ఇందాక నేను మీకు చెప్పాను చూసారా దాని గురించే. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డివైస్, సో డివైస్ ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా మనకు కొంత పేపర్ వర్క్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక కలర్ కోఆర్డినేషన్ కేస్ తో పాటు Type A to Type C కేబుల్, అలాగే 45 వాట్స్ ఆఫ్ చార్జర్, మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా ఫోన్ పట్టుకోగానే అసలు ఫస్ట్ దీని డిజైన్ కి ఫిదా అవ్వాల్సిందే. ఆగండి, ఒకవేళ ఈ వీడియో గనక ఒక 30K లైక్స్ వచ్చినాయి అన్నట్లయితే దీన్ని టియర్ డౌన్ కూడా చేస్తాను. లోపల ఈ సైబర్ మెక్ డిజైన్ లో మనకి RGB లైట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఫోన్ మాత్రం నిజంగా సూపర్. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకి సైబర్ మెక్ 2.0 తోటి డిజైన్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు రెండు కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఏదైతే ఉందో డార్క్ ఫ్లేర్, సో అంటే నథింగ్ బట్ బ్లాక్ కలర్. అండ్ దీంట్లోనే మీకు వచ్చేటప్పటికే RGB కలర్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక వైట్ కి వెళ్ళారు అన్నట్లయితే అక్కడ జస్ట్ మీకు వైట్ కలర్ LED ఉంటుంది. సో RGB అయితే రాదు. ఇంకా చెప్పాలంటే నథింగ్ ఫోన్స్ లో మనం ఏ విధంగా చూసామో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. డిజైన్ పరంగా మాత్రం ఫెంటాస్టిక్. ఫ్రంట్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఇచ్చారు. సో ఫోన్ యూజువల్ గా మనకు నార్మల్ గా ఇట్లా కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, ఇది IP64 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు ఈ GT ట్రిగ్గర్స్ కూడా మనకి ఇచ్చారు. గేమ్ ఆడకుండా నార్మల్ గా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ ట్రిగ్గర్ ని వీళ్ళు కెమెరా కోసం, ఈవెన్ ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం కోసం, అలాగే మనం కంటిన్యూస్ గా హోల్డ్ చేసి పట్టుకున్నాము అన్నట్లయితే కనుక బర్స్ట్ మోడ్ లో డైరెక్ట్ గా ఫోటో క్యాప్చర్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ని మనకి ఇక్కడ ఇచ్చారు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ స్పీకర్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు IR బ్లాస్ట్ అని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ స్పెషల్ GT ట్రిగ్గర్స్ ని మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది జస్ట్ కేవలం మీకు 7.99 mm థిక్నెస్, అలాగే దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే 188 గ్రామ్స్ రావడం జరుగుతుంది. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని మనకి యూటిలైజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా డిజైన్ ఎస్థెటిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక కూల్ డివైస్ అనే నా అభిప్రాయం. డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో, కాదండి 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్ డిస్ప్లే అయితే మనకి ఇందులో యూజ్ చేశారు. HDR10+ కంటెంట్ తో పాటు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మీరు అప్ టు 144Hz దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 700 నిట్స్ నార్మల్ గా యూజ్ చేసినప్పుడు, అండ్ మాక్సిమం హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేటప్పటికి అప్ టు 4500 నిట్స్ దాకా వెళ్తుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మనం ముందు తీసుకురాలేదు, బట్ PWM డిమ్మింగ్ కూడా 2304 PWM డిమ్మింగ్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు TUV రిహన్లైన్ సర్టిఫికేషన్ కూడా. సో బ్లూ రేస్ కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా మనకి ఇది చేయడం జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ లో మీరు స్క్రీన్ ఆన్ టైం ఎక్కువగా ఉన్నా కానీ మీ ఐస్ కి ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా? ఆడియో కూడా ఉండాలి కదా. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ తో పాటు డాల్బీ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ దీనిలో డాల్బీ అయితే రాలేదు. అఫ్ కోర్స్ బడ్జెట్ మేబీ వీళ్ళు దాన్ని మనకు ప్రొవైడ్ చేయకుండా, బట్ ఆడియో మాత్రం క్రిస్ప్ అండ్ క్లియర్ గా లౌడ్ గా ఉంది. ఎనీవే కొన్ని శాంపిల్స్ అయితే వినేసేయండి. ఇక మెయిన్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే మొట్టమొదటి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8350 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. 4 nanometer బెఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పుడు మీకు 3.35 GHz గా రావడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు మీడియాటెక్ కి సంబంధించినటువంటి NPU 780, ముఖ్యంగా ఇందులో AI ను కూడా ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి NPU అనేది బేసిక్ గా మనము పెద్ద ల్యాప్టాప్స్ లో డెడికేటెడ్ ఆల్మోస్ట్ లక్షన్నర ల్యాప్టాప్స్ లో చూస్తుంటాం, బట్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఇంటిగ్రేట్
ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందులో కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో, ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లో అంటే ఎన్పిని ఇంటిగ్రేట్ చేయడం అనేది వెరీ కామన్ గా చూస్తుంటాం, కానీ బట్ దీనిలో కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఇన్ఫాక్ట్ దీంతో మనకి ఇందులో ఏ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెడికేటెడ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి మెయిన్ ప్రాసెసర్ మీద లోడ్ పడకుండా హ్యాంగ్ లాగ్ కాకుండా ప్రాపర్ గా మనకి ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. మీరు అబోవ్ మోడరేట్ ఉన్నటువంటి గేమర్ అయి ఉన్నట్లయితే లేదా అబోవ్ మోడరేట్ ఉన్నటువంటి గేమ్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా మీరు దీనైతే యూస్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ హై సెట్టింగ్స్ లో కూడా మీరు వాడొచ్చు, కానీ కొంచెం యూస్ చేసిన తర్వాత మీకు కొన్ని చిన్నపాటి లాగ్స్ ఇలాంటివన్నీ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.0 తీసుకొచ్చారు. సాధారణంగా మనం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లోనే మన UFS 3.1 లో లేదా LPDDR4X లో తీసుకొస్తుంటారు, బట్ వీళ్ళు మాత్రం ఎక్కడా తగ్గలేదండి. అండ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. బట్ దీంట్లో వీళ్ళ ఇన్ఫినిక్స్ OSఏ మనకు కొంచెం అదోలాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఇవ్వలేదు. అంతేకాదు బై డిఫాల్ట్ డైలర్ కూడా వీళ్ళ ఓన్ డైలర్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని OS అప్డేట్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనొక 2 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది అవైలబుల్ వేరియంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది. 8+256GB అలాగే మరొకటి వచ్చేటప్పటికే 12+256GB. మోస్ట్లీ 8+256GB వేరియంట్ అరౌండ్ 20,000 రూపాయలకి, అలాగే 12+256GB సుమారుగా 25,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వీళ్ళు కెమెరా సెగ్మెంట్ లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. 108 మెగాపిక్సెల్ కెమెరాని మనం తీసుకొచ్చారు. ఏ సెన్సార్ ని వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ చెప్పలేదు. అండ్ ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటి ఫీచర్ అయితే మనకు తీసుకోలేదు, బట్ 4K లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా మీరు చేసేటువంటి ఫోన్ పే, గూగుల్ పే ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వీళ్ళు 13 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోస్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి కొన్ని కెమెరా శాంపిల్స్ అన్ని ఇవే. కెమెరాస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ అయితే చేయలేదు. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి గేమింగ్ సెంట్రిక్ గానీ మొబైల్ ఫోన్, అలాగే డిజైన్ సెంట్రిక్ గానీ మొబైల్ ఫోన్ డిజైన్ చేయడం జరిగింది. ఇక మెయిన్ ఇందులో బ్యాటరీ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇంతే కాదండి, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ అక్కడతో ఆగలేదండి, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అండ్ ఇంతే కాదు ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. బేసిక్ గా మనం గేమ్ ఆడేటప్పుడు మొబైల్ ఫోన్ హీట్ అవ్వకుండా, అలాగే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ మీద లోడ్ పడకుండా ఈ ఛార్జింగ్ బైపాస్ ఫీచర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ వీళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మనం OnePlus ఇలాంటి ఫ్లాగ్షిప్స్ అన్నిటిలో కూడా మనం ఆ ఛార్జింగ్ బైపాస్ ఫీచర్ అయితే చూస్తున్నాం. సో ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1 to 1.5 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్, అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ని మనం ముందు తీసుకొని రావడంతో పాటు వైఫై అలియన్స్ 6 అలాగే బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, NFC ని ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు డైరెక్ట్ గా PC కనెక్ట్ చేసుకునేటువంటి మోడ్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. IR బ్లాస్టర్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ 10 5G బ్యాండ్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో కూడా ఇంటర్నెట్ స్పీడ్స్ అయితే టెస్ట్ చేశాను. క్వైట్ డీసెంట్ నార్మల్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా మనకి ఇందులో రావడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 25,000 రూపాయల లోపలే ఉండి బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 22-23,000 రూపాయలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా మీకు ప్రీమియం ఫ్లాగ్షిప్ లో ఉండేటువంటి ఫీచర్స్ లైక్ కెమెరా కంట్రోల్స్ లాగా ఇక్కడ మనకి GT ట్రిగ్గర్స్ అనేటువంటి పేరుతో మనం ముందు తీసుకొచ్చారు. 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, అది కూడా AMOLED డిస్ప్లే అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ తో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్. నేను పెద్ద బ్రాండ్స్ గురించి నేనేం పట్టించుకోనన్నా, వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎన్ లుక్ ఆన్ దట్. ఇది కూడా మనకి చిన్న బ్రాండ్ ఏం కాదు, బట్ మీరు ఇక్కడ కొన్ని విషయాల్లో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ కెమెరా కావచ్చు, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్. 45 watts ఇస్ నాట్ ఫాస్ట్ ఛార్జింగ్, బట్ 80 watts ఇలాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ లో ఇంకొంచెం ఇంప్లిమెంట్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో గుర్తుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి. 30K లైక్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంటర్నల్ గా మొబైల్ ఫోన్ మొత్తాన్ని కూడా టియర్ డౌన్ చేసి దీని లోపల కాంపోనెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.